హాయ్ రాజ్ గారు. హలో అండి. సో ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో శ్రీలక్ష్మి గారు మెయిల్ చేశారు రాజ్ గారు మల్కాజ్గిరి నుంచి. ఓకే. క్యాబేజ్ తో అడుగుతున్నారు. ఓకే. సో జనరల్ గా మనం క్యాబేజ్ తో అంటే ఫ్రై లాగా చేసుకుంటూ ఉంటాం కదా, పెసరపప్పు శనగపప్పు ఇలా యూస్ చేసి. అవునండి. సో అట్లాగా శనగలు వాడి కూడా ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. శనగలతో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మనకంటే కాబూలి శనగలతో అలాగే మామూలుగా మనం రెగ్యులర్ గా నల్ల శనగలు వాడతాం కదా, సో ఆ రెండితో కూడా చేసుకోవచ్చు. ఈరోజు మనం రెగ్యులర్ గా వాడే శనగలతో నేను చేసి చూపిస్తాను, నల్ల శనగలతో. సో ఏంటంటే కొంచెం మనం ఇది డిష్ చేయాలనుకుంటే ఒక రోజు ముందు కొంచెం మనం నానబెట్టేసుకొని చేసుకుంటే ప్రిపరేషన్ కొంచెం ముందు రోజు స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అది పెట్టుకుంటే మిగతాది ఈజీగానే అయిపోతుంది. ఈజీగానే ఉంటుంది. ఓకే ఓకే, మరి చెన్నా క్యాబేజ్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నా క్యాబేజ్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1.5 కప్పు, ఉడికించిన శనగలు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకే, సో ముందుగా పోపు పెట్టేసుకోవాలి. సో దీనికి మెయిన్ ఆ పోపుతోనే టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. కొద్దిగా ఆయిల్, సో దీంట్లో ముందుగా ఎండుమిరపకాయలు, సో అలాగే పోపు దినుసులు కొద్దిగా ఎక్కువగానే పడతాయి. సో ఇది మనకు రోటీస్లోకి బాగుంటుంది కాంబినేషన్. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, సో ఇదే కారం ఉంది దీంట్లో. అలాగే సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. కొద్దిగా కరివేపాకు అండి. సో జనరల్ గా క్యాబేజ్ ఫ్రై అంటే మనకి ఎప్పుడు కూడా అంటే అలా పొడి పొడిలాడుతూ ఏం రాదు కదా రాజు గారు, కొంచెం దగ్గరికి వచ్చినట్టే ఉంటుంది ఎందుకంటే వాటర్ అది ఉంటుంది కాబట్టి. సో పొడి పొడిలాడుతూ రావాలనుకున్నప్పుడు ఏంటంటే మనం కొంచెం ఉడికించేసి వాటర్ కొంచెం పొయ్యేలాగా పిండేసేస్తారు. సో అప్పుడు మనకు పోపు వేసుకున్న తర్వాత వేసినప్పుడు కొంచెం వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం పొడిగా వస్తుంది. ఓకే ఓకే, అది చాలా మంది ఏంటంటే క్యాబేజ్ ని ఉడికించేసి డైరెక్ట్ ఇట్లా పోపు పెట్టేసి ఇందులో కలిపేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు ఏంటంటే దాంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు అంత రోస్టెడ్ గా రాదు. సో అలా ఉడికించేసుకున్నప్పుడు ఆ నీళ్లు పిండేస్తే మనకి కొంచెం డ్రై రోస్ట్ లో వస్తుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు దీంట్లో క్యాబేజ్ కొంచెం చిన్న చిన్నగా తురిమేసుకున్నాను. సో అలాగే ఉప్పు. సో దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం దాంట్లో ఉన్న వాటర్ తొందరగా బయటకు వచ్చేసి సో తొందరగా వేగడానికి హెల్ప్ చేస్తుంది. సో కొద్దిగా పసుపు, సో ఇది కూడా సేమ్ వాటర్ని తొందరగా బయటకు తీసుకొచ్చేస్తుంది. సో బేసిక్గా క్యాబేజ్ అంటే చాలా మందికి ఆ స్మెల్ వల్ల అంతగా ఇష్టపడరు, కానీ ఇలా చక్కగా పచ్చిది వేసి మనము ఫ్రై చేసుకున్న బాగానే ఉంటుంది. లేదు ఇది కొంచెం టైం టేకింగ్ అనుకుంటే ముందుగా ఉడికించేసుకొని ఇలా పోపులో డైరెక్ట్ ఇలా కలిపేసుకున్నా కూడా మనకి చాలా ఈజీగా అయిపోతుంది. సో ఆ స్మెల్ అనేది పోవడానికి మెయిన్గా ఏంటంటే పోపులో మనం కొంచెం అల్లం కానీ వెల్లుల్లి కానీ సో ఇలాంటివి కొంచెం బాగా మనం వేసుకున్నాం, కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే వాటి స్మెల్ తెలుస్తూ ఉంటుంది. సో క్యాబేజ్ స్మెల్ తగ్గుతుంది. అండ్ ఎప్పుడు మనం పప్పులతో అంటే పెసరపప్పు శనగపప్పు కామన్గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి చక్కగా ఇట్లా అప్పుడప్పుడు నల్ల శనగలు అండ్ మనకి పచ్చి శనగలు కూడా దొరుకుతుంటాయి కొన్ని సీజన్స్లో. సో అలాంటప్పుడు అవి కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. సో గింజలు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో, అంటే పెసలు కానీ లేకుంటే ఇప్పుడు సీజనల్గా పచ్చి శనగలతో పాటు మనకు కందులు కూడా దొరుకుతుంటాయి. సో అవి యాడ్ చేసుకోవచ్చు, బొబ్బర్లు యాడ్ చేసుకోవచ్చు, పెసలు అలాగే రాజ్మా. సో ఏవైనా కూడా చక్కగా గింజలు అనేవి మార్చుకుంటూ ఉంటే మనకి అంటే క్యాబేజ్లో ఎప్పుడు చాలా మందికి ఏంటంటే ఆ పెసరపప్పు శనగపప్పే అలవాటు ఉంటుంది. సో అలా కాకుండా ఇట్లా గింజలు కూడా మార్చుకుంటూ ఉంటే మనకి క్యాబేజ్లోనే అవి కూడా యాడ్ చేసుకొని డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఇది కొంచెం మనకు వేగాలి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా:
బొప్పాయి గుజ్జులో 4 చుక్కలు వెనిగర్ కలిపి ముఖానికి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన అది సహజ సిద్ధ క్లెన్జింగ్ లాగా పనిచేసి ముఖంపై ఉన్న మలినాలన్నీ తొలగిపోయి ఫేస్ నీట్ గా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? వేగిపోయిందండి, ఇది కొంచెం దగ్గరకు వచ్చింది కదా. యా. సో అంటే జనరల్ గా మనకి ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ముందు ఐడియా ఉంటుంది కాబట్టి ఇలా శనగలు కానీ రాజ్మా కానీ ఇలాంటివి ముందు రోజు అలా చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం వేడి నీళ్ళలో కొద్దిగా నానబెట్టేసుకున్న వేడి నీళ్ళలో కొంచెం తొందరగానే అవుతాయి. సో ఆ తర్వాత మనం ఉడికించేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో వెంటనే కూడా కొంచెం అంటే మనకు చేయాలి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అనుకున్నప్పుడు అలా వేడి నీళ్ళతో మనం ఆ ప్రాసెస్ లో చేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లో ఉడికించిన శనగలు, సో కొద్దిగా జీలకర్ర పొడి దీంట్లో కాంబినేషన్ బాగుంటుందండి. సో శనగలు కూడా ఉన్నాయి కాబట్టి కొత్తిమీర, సో ఈ శనగలు కూడా వేసిన తర్వాత కొంచెం మగ్గితే ఆ శనగలు కూడా మనం వేసిన ఆ పోపు తాలూకు ఫ్లేవర్స్ అని కూడా కొంచెం పట్టేస్తే బాగుంటుంది. సో ఇలా శనగలు ఎల్లో కలర్ లో క్యాబేజ్ చూస్తూ ఉంటే పులిహోరలా ఉంది కలర్ అనేది. అండ్ బేసిక్ గా అంటే శనగల్లో కూడా కొంచెం మనం ఉప్పు వేసి ఉడికించేసేసుకుంటే చక్కగా ఇట్లా దీంట్లో వేసి కలిపేసుకున్నా మనకి ఆ శనగలు తిన్నా కూడా టేస్ట్ అనేది బాగానే తెలుస్తుంది. సో క్యాబేజ్ అంటే చక్కగా తరిగాం కాబట్టి అది బాగుంది చూడడానికి. సైజ్ మనం తీసుకునే దాంట్లో అంటే కాంబినేషన్స్ ఏది తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి సైజ్ అనేది మనం చేసుకోవచ్చు. సో అలా చిన్న కట్ చేసాం కాబట్టి మనకి వాటర్ అంటే బయటకు వచ్చిన వెంటనే అది ఆ వేడికి అది ఆవిరైపోయింది. సో కాబట్టి ముద్దలా రాలేదు, కొంచెం పొడి పొడిగానే వచ్చింది. ఓకే, సో రెడీ. ఓకే, స్మెల్ కూడా మంచి సూపర్ గా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర. సో చెన్నా క్యాబేజ్ ఫ్రై రెడీ. నైస్. ఓకే అండి, మరి చెన్నా క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా క్యాబేజ్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, ఉప్పు, పసుపు వేసి మరి కాసేపు వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగలు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చెన్నా క్యాబేజ్ ఫ్రై రెడీ.